హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆగాగు, ముందు నా పూజ అవని తర్వాత నువ్వు చేసుకుందో గాని పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు, తల నొప్పిగా ఉంది. పూజ దగ్గర కూడా నీ బడాయి వెళ్ళపోయాలా? అన్నీ నీ ఇష్టమేనా? అసలు ఏమిటా నీ గొప్ప? తర్వాత చెప్తాలే, గొడవ చేయకు తప్ప. చేసుకో చేసుకో, ముందుగా నువ్వు పూజ చేసుకున్నంత మాత్రాన నీ కలెక్టర్ మొగుడు రాడు, నాకే మొగుడు రాకుండాను పోడు. కలెక్టర్ రాకపోతే ఇంజనీర్ వస్తాడు, నువ్వు నోరు మూసుకో. వస్తాడు వస్తాడు, ఉద్యోగం పనులంటూ నెలకి 20 రోజులు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు నీ ఇంజనీర్ మొగుడు. ఏమో బాబు, నాకు మాత్రం శుభ్రంగా కష్టపడి వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఇష్టం. నెలకు 30 రోజులు నా దగ్గరే పడుంటాడు. చిచి, నీవన్నీ మట్టి తీసుకునే ఆలోచనలే. వ్యవసాయం చేసుకునేవాడితో ఓ సుఖమా సంతోషమా? నాకు మాత్రం ఇంజనీర్ అయితేనే ఇష్టం. చాచా, నాకు వ్యవసాయం చేసుకునేవాడే ఇష్టం, అతనే గొప్ప. చూస్తుండు, నేనే ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటాను, అప్పుడు నువ్వే అంటావు నీ మొగుడే గొప్ప అని. నేనే అన్నావు, నువ్వే అంటావు చెల్లాయ్ పొరపాటు చేశానే, నీ మొగుడే గొప్ప అని. చిచి, మా ఆయనే గొప్ప కాదు, మా ఆయనే గొప్ప. నోర్మోయ్, మా ఆయనే గొప్ప, మా ఆయనే గొప్ప. మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప, మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప. ఆపండమ్మా మీ గొడవ. అమ్మా, నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. మాకు తెలియకుండా మీరు పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకున్నారు? మీ మొగుళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఊళ్ళో ఏమిటి చెప్పకుండా వెళ్ళిపోతారే. అసలు నేను చెప్పేదేమన్నా వింటున్నావా? వాకిట్లో కళకళ్లాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకిల్లాడుతూ లోపలికి వస్తుందట. ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పని లేదా నీకు? అసలు ఇప్పుడు నేనేమన్నాను? ఏదో మాట వరుసగా చెప్తున్నాను. వెనకటి కొత్తగా పెళ్ళైన పెళ్ళావా వాల్జడేసుకో అంటే నాకు రాదు, నువ్వే వేసి పెట్టు మగడా అందట. డబ్బా, కాస్త నోరు మూస్తావా? ఆ పని నువ్వే చేసుకో. అమ్మ జ్యోతి, ఓసారి ట్రావే పాలు తీసుకెళ్దు గాని. అన్ని పనులు నేనే చేయాలా? ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుగా. దానికి ఏం చేత అవుతుంది? నా తల్లివి కదూ, రామ్మా తొందరగా. సర్లే. ఓయ్, మధ్యలో ముగ్గులలా వదిలేయకూడదు, కొద్దిగానే ఉంది, చుక్కలు కలిపి. సర్లే, నువ్వు వెళ్ళు. మరదల పిల్ల, ముగ్గులు ప్రమాణంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? వస్తుంది, నాకు భలే సంతోషంగా ఉంది. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికైనా ఈ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలే. పెడతాను పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయే. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి పెట్టాలి. అందగత్తె అందదాయే అర్ధరాత్రి సందడాయే, అందగత్తె అందదాయ అర్ధరాత్రి సందడాయ, అందమంట చిక్కులాయ అందమంట చిందిపోయే. కట్టుకుంటే ఏమవుతుందో దీని జంట, కట్టుకుంటే ఏమవుతుందో, అరే కట్టుకుంటే ఏమవుతుందో దీని జంట, కట్టుకుంటే ఏమవుతుందో. కట్టుకుంటే కోకవుతుంది, కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది. అరే కట్టుకుంటే కోకవుతుంది, కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది. కౌగిలింతకు కరువే వస్తే కన్నె సొగసు అరువిస్తావా? అయితే కొంగుకు బరువే వేస్తే పరువు కాస్త నిలబెడతావా? చెప్పిన మాట వింటావా? అడగరానిది అడిగేస్తావా? తాకితేనే నీకేమో కోపమాయే, కోపమొచ్చినా గోలాపమాయే. అరే కట్టుకుంటే ఏమవుతుందో దీని జంట, కట్టుకుంటే ఏమవుతుందో, కట్టుకుంటే ఏమవుతుందో దీని జంట, కట్టుకుంటే ఏమవుతుందో. అందగాడు ఆగరాయే,
అందగత్తె అందదాయ అర్ధరాత్రి సందడాయ అందమంత చిక్కులాయ అందమంత చిందిపోయే కట్టుకుంటే కోకవుతుంది కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది అరే కట్టుకుంటే కోకవుతుంది కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది పొగడ పూల నవ్వులు రువి పెదవి పగడాలప్పిస్తావా కాస్త చెంతకు వచ్చేస్తావా ఊరించి చంపకే పొద్దుపోయే కట్టుకుంటే కోకవుతుంది కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది అరే కట్టుకుంటే కోకవుతుంది కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది అందగత్తె అందదాయే అర్ధరాత్రి సందడాయే అందగత్తె అందదాయ అర్ధరాత్రి సందడాయ అందమంటే చిక్కులాయ అందమంత చిందిపోయే కట్టుకుంటే ఏమవుతుందో దీని జంట కట్టుకుంటే ఏమవుతుందో అరే కట్టుకుంటే ఏమవుతుందో దీని జంట కట్టుకుంటే ఏమవుతుందో కట్టుకుంటే కోకవుతుంది కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది అరే కట్టుకుంటే కోకవుతుంది కొత్త కోక కట్టుకుంటే సోకవుతుంది సైలెన్స్ నోరు తినండి చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్ ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రే చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టంచన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారటరా. వాళ్ళ సంగతి చూసుకో. ఏమండి రాంబాబు గారు? ఏంటో గారు గిరని మర్యాద మొదలెట్టావు? మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు, మేం వేయించుకునేవాళ్ళం. కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా? అవును. ఏం లేదు, మీకు 2 మరదలు ఉన్నారు. ఒక ఆవిడ పొద్దునే టిఫిన్ పట్టుకొస్తుంది, 2వ ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది. మీరు టిఫిన్లు, భోజనాలు, గోరుముద్దలు, సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు. మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే. మీరిద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు, మీకేం వేయించాలండి? ఏమేయించాలా? మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను, జాగ్రత్త అనుకున్నా.
సర్వే జన సుఖినో భవంతు. నా మీద చేయి చేసుకుంటారా నువ్వు? సర్వే జన సుఖినో భవంతు. దొక్క చీరేస్తానే అనుకున్నావు. జానకి, రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు. ఎవరి కోసం? సగం దేవుడి కోసం, సగం నా కోసం. అలా ఎందుకు? మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా. పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే. దేవుడు ఏది అడగడు, మనమే అర్థం చేసుకోవాలి. అడగకుండా అర్థం చేసుకుంటే అది ఒక్కోసారి అపార్థం కావచ్చు. అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు. ఇంతవరకు నోరు మెదపలేదు. దేవుడికి భయం ఏమిటి? సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఆడించేస్తాడు. జానకే, ఎక్కడ మరదల పిల్ల ఎక్కడ? ఏం కొంప మునిగిందని అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? అంటే గొంతు చూసుకుని నడుస్తున్నాను నీకోసం. నానా ఇదే నానా అదే ఎంత కష్టపడి గోరింటా తీసుకొస్తే గొంతు చూసుకుని నడుస్తున్నాను. గొంతు 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 గొంతు. సర్లే, అలాగే అక్కడ పెట్టి వెళ్ళు. ఇక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టడానికి నేను తీసుకొచ్చింది పళ్ళు పళ్ళు రాలకూడదు అనుకున్నాను. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. బోడి పుస్తకం బావగారిని నానా కష్టాలు పడి నీకోసం గోరింటా తీసుకొస్తే పుస్తకం బోడి పుస్తకం అని. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈ గోరింటాకు మెత్తగా రుబ్బు. ఏది గారెల కోసం పప్పు రుబ్బుతారే, పప్పు అంత మెత్తగా రుబ్బు. రాత్రి పెట్టుకో. తెల్లారడం ఏంటి? అయ్యగారి కళ్ళు తిరగడం ఏంటి? ఎర్రగా పని నీ చేతులు చుట్టం ఏంటి? పెట్టుకొస్తా అనవే. పెట్టుకొస్తా పెట్టుకో. ఇదిగో మర్చిపోయినాయి, మొత్తం నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య కూడా ఇవ్వద్దు. ఆ మరదల పిల్ల లేదు, కొట్టి పిల్ల, దానికి అసలు ఇవ్వద్దు. మొత్తం నువ్వే కాళ్ళకి చేతులు ముఖాన్ని మొత్తం పెట్టుకోవాలి. మొత్తం పడిపోవాలా? ఓయ్ ఎవరదే? నేనే బావా. ఓ నువ్వా మరదల పిల్ల? ఏంటి రాత్రి గోరింటా పెట్టావా? పెట్టాను బావా. బాగా పండిందా? బ్రహ్మాండంగా పండింది. అండకేం చేస్తే ఇచ్చింది ఎవరా? బావనే ప్రేమతో ఇచ్చాను. అవును మరి. ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను. తలుపు తీసి కళ్ళు తెరవంగానే ఎర్రగా పని నీ చేతులు కనపడాలి. రా బావా, రమ్మంటుంటే. వస్తున్నా, కాసుకో. ఇదిగో మరదల పిల్ల, తలుపులు తీస్తున్నాను. ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు. ఆహా ఆహా, బా ఎంత బాగున్నాయి నీ చేతులు, ఎంత బాగా పని.